మనం ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాల్గొనే ముందు వాటికి సాదృశ్యమైనటువంటి రొట్టెలను ద్రాక్షరసంలోను మనం పాల్గొనే ముందు కొన్ని లేఖగా మనం చూసుకుంటామండి. మనందరికీ బాగా పరిచయమైనటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వాక్యం నేను చదువుతా ఉన్నాను. అయితే గమనించవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. పేజీ నెంబరు కొత్త నిబంధనలో 7వ పేజీ. కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతిని మొదట వెతుకుని అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించాలి. మనం ఏం చేయాలని చెప్తా ఉన్నాడంటే దేవుడు ఆయన రాజ్యాన్ని నీతిని మరి వెతకాలి. అప్పుడు అవన్నీ అంటే అన్నీ మన జీవించడానికి అవసరమైనవన్నీ ఆయన ఇస్తాడు అని చెప్పబడతారు. మనం ఏమంటాం? ఆయన రాజ్యం నీతి మేము వెతకం కానీ మాకు అవసరమైనవన్నీ ఇవ్వండి. మాకు పిల్లలు కావాలి పిల్లలు ఇవ్వండి, మాకు ఆరోగ్యం కలిగితే ఆరోగ్యం ఇవ్వండి, మాకు చదువు కలిగితే చదువు ఇవ్వండి, మాకు ఏది కావాలో ఇవ్వండి. మేము మీ రాజ్యాన్ని పెట్టినట్టు మాకు సమయం లేదు అని మనం అంటాం. అదే నేను వాక్యం చెప్తుంటే ఆయన రాజ్యాన్ని నీతి తెలిస్తే అప్పుడు అవన్నీ వాటిని అర్థం అవన్నీ దేవుడే అనుగ్రహిస్తాడు అని చెప్పాలి. అంటే మనకి చాలా వరకు ఆయన మీద నమ్మకం తక్కువ. అందుకని ఆయన చెప్పేది చేయము, నమ్మకం తక్కువ. ఆయన ఇస్తాడేమో అనుకుంటాం. కానీ ఇప్పుడు ఏదైనా ఎక్కాలంటే ఏం చేయాలి? ఇప్పుడు సెల్ ఫోన్లు ఎత్తుతారు కదా, ఏదైనా వంట చేయాలనుకోండి, ఈ వంట ఎలా చేయాలి? చేపల కూర కానీ మాంసం కూర కానీ చేయాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి ఇంకా ఏమన్నా ఎవరికి ఏది ఎదగాల్సి వచ్చినా ఏం చేయాలి? సమయం తీసుకోవాలి కదా. ఎదగడానికి సమయం వెచ్చించాలా? ఎదగడానికి ఆ శక్తి లేక బలాన్ని వెచ్చించాలా? ఎదగడానికి ధనాన్ని వెచ్చించాలా? ఎదగడానికి నైపుణ్యం కావాలా? ఎదగడానికి జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలి. ఇవన్నీ ఎదగడానికి అవసరం అని చెప్పడతారు. అవన్నీ మేము ఎదగమండి, మేము ఎదగితే మీరు ఇవ్వండి. మాకు ఇల్లు కావాలా? ఇల్లు చేయండి అంటే ఆయన అంటారు అదేం కాదు, ఎదిగితే మీకు అవన్నీ అనుగ్రహించబడతాయని చెప్పడతారు. కాబట్టి కొంతమంది దైవజనుల విషయంలో, కొంతమంది భక్తుల విషయంలో అదంతా సత్యమే కాదు. వాటితో అసలు ఎదగకుండానే అది దేవుడు అనుగ్రహించినట్లుగా మనకు తెలుస్తుంది. మనం చూసినట్లయితే ఆయన ఎదగడానికి మనం సమయం వెచ్చించాలని చెప్పబడతారు. ఉదాహరణ చూసినట్లయితే మనం ఎదగడం అనేది ఎప్పుడు ఎదుగుతామంటే ఏదైనా బాగుంటున్నప్పుడు ఎదుగుతాం, అలాగే ఏదైనా అవసరమైనప్పుడు ఎదుగుతాం కదండి. మనం ఆయన ఎంత అవసరం అనేది కూడా మనం ఎదిగినటువంటి వారికి ఉండాలి. తప్పిపోయిన కుమారుడికి అక్కడి నుంచి తప్పిపోయిన తర్వాత తండ్రి యొక్క విలువ తెలుస్తుంది, తండ్రి యొక్క అవసరం తెలుస్తుంది, తండ్రి ఎంత అవసరమో తెలుస్తూ వచ్చింది. కాబట్టి ఎదుర్కొంటూ వచ్చాడు. తండ్రి ఎదగలేదు, కుమారుడు ఎదుర్కొంటా
తండ్రి దగ్గరికి వచ్చినట్లుగా తెలియబడతా ఉంది. అందుకనే ఏం వెతకాలో కొన్నిసార్లు మనకు తెలియదు, కానీ ఆయన చెప్తా ఉన్నాడు ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు ఏది అవసరమో, ఇల్లు అవసరమా ఆయన అనుగ్రహిస్తాడు, ఉద్యోగం అవసరమా ఆయన అనుగ్రహిస్తాడు, పిల్లలు అవసరమా ఆయన అనుగ్రహిస్తాడు, ఏది అవసరం ఆరోగ్యం అవసరమా ఆయన అనుగ్రహిస్తాడు, అన్నీ అనుగ్రహిస్తాడంట. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఆయన రాజ్యాన్ని ఎదగాల, ఆయన నీతిని ఎదగాల అని చెప్తాం. మనం ఎక్కడ ఎదగాలా, ఎలా ఎదగాలా అనేది కూడా మనం ఆలోచించినట్లయితే మనం ఆయన్ని వెతికే విషయంలో మనం చూసినట్లయితే సమయాన్ని హెచ్చించాలా అనేది తెలియబడతాం. సమయాన్ని హెచ్చించకుండా మనము వెతకలేము. కాబట్టి మనము ఆలోచించినట్లయితే వాక్యం చదువు ద్వారా ఆయన గురించి మనం తెలుసుకోగలుగుతాం, ఆయన రాజ్యం గురించి మనం తెలుసుకోగలుగుతాం. అయితే వాక్యం చదవడానికి మనం సమయాన్ని ఇవ్వాలి. వాక్యం చదవడానికి మనం సమయాన్ని ఇవ్వాలి. వాక్యం చదవడానికి ఎంత సమయం ఇస్తాం? ఇప్పుడు క్యాలెండర్లో వాక్యం వచ్చిన తర్వాత క్యాలెండర్ వాక్యం చదివితే సరిపోతుంది అనుకుంటా ఉన్నారు. ఈ మాటలు చాలా చక్కగా నిద్రొచ్చేవిగా ఉంటాయి. అందుకనే కొత్త బాక్స్ తెచ్చి నిద్రపోకుండా ఉంటారు, మైకు దగ్గరగా పెట్టి మాట్లాడుతుంటారు. ఎంత ప్రయత్నం చేసిన ఆ నిద్ర అనేది బాగుంటుంది, ఆ నిద్ర అనేది బాగుంటుంది. దాంట్లో చూసినట్లయితే వాక్యము చదవాలి. ఎంత చదివినా ఇంకా మనం చదివామని చెప్పలేమని ఒక ఆయన చెప్పారు. ఎన్నిసార్లు చదివినా ఏదో కొత్త కనుకుంటానే ఉంటాం మనం దేవుడి వాక్యంలో. ఎంత చదివినా చదివినట్టు కాదని చాలా విచారించాల్సిన విషయం ఏంటంటే ఇంచుమించు సంవత్సరాల నుంచి వస్తున్నా ఒక్కసారి కూడా బైబిల్ పూర్తి చేయనటువంటి గనులు ఉంటారు. వాళ్ళు గనులుగా ఒక్కసారి కూడా బైబిల్ పూర్తి చేయనటువంటి చదవనటువంటి వారు ఉంటా ఉన్నారు. మరి ఎలా ఎదుగుతా ఉన్నారు? ఇప్పుడు నాకు చదువు రాదంటే లేదు, సెల్ ఫోన్ ఉపయోగించడం రాదని ఎవరు చెప్తారు, నా ఫోన్ వాడటం రాదని అంటారు. ఎంత చదువు రాలేదన్నాక అందులో పాటలు ఎత్తుకుని తింటారు. నాకు రాదని చెప్పేటువంటి వారు ఉన్నారు. కాబట్టి అందులో వాక్యం అంతా బైబిల్ అంతా రోజు అంటే ఎందుకు వింటలేదంటే ఆసక్తి లేదు. దేని మీద ఆసక్తి ఉంది? టీవీ సీరియల్ చూస్తామండి. ఏంటి ఫోన్లో కూడా సీరియల్ చూస్తాం. ఫోన్లో చూడండి ఎంత బిజీ అయిపోతామో, ఫోన్లో ఎడతాం పొద్దు నుంచి సాయంత్రం వరకు. ఇలాగే దేవుని గుర్తించుకునేప్పుడు భయం వస్తుంది. ఇలా చూసుకుంటూ ఉంటాను, ఎదుర్కొంటే ఉంటాను అనమాట. బండి కడుగుతూ ఉంటాను, ఎవరు బండి మీద కూర్చుంటే ఒకరు డ్రైవ్ చేస్తుంటే వెనకాల కూర్చున్నాను, ఏం పని ఉంటాయి, బండి మీద కూర్చుని చూస్తూ ఉంటారు. ఈ ఫోన్ అనేది అసలు ఏదైనా ఇడిచిపెడతారేమో కానీ ఫోన్ ఇడిచిపెట్టడానికి బాత్రూమ్ కింద కూడా ఫోన్ పెట్టారు కదా, బాత్రూమ్ కింద ఫోన్ పెట్టారు. కానీ ఫోన్లో ఎంత ఎదుగుతా ఉన్నారు, ఆ ఎందుకంటే నీకు నిజంగా అని నాకు ఎంతవరకు ఉపయోగం, నాకు ఎంతవరకు లాభం అనేది ఎప్పుడు ఆలోచిస్తా ఉన్నారా? నాకు ఎంతవరకు లాభం అనేది ఆలోచిస్తా ఉన్నారా? అలా ఫోన్ చూడొద్దంటలేదు. మరి బైబిల్లో రచన సంగతి ఏంటి? కాబట్టి ఎవరేం చెప్తే నమ్మేస్తాం.
బయట మనకు కాదు అది చెప్పి అవును నిజమే కదా, అది చెప్పింది అది బాగుందంట, ఇది చెప్పింది ఇది బాగుందంట, ఎవరైనా చెప్తే బాగుందంట. దేవుడి వాక్యం, దేవుడు ఆయన రాజ్యం ఎవరికంటే వాక్యం చదవడానికి సమయం ఇవ్వడం. దేవుడు వాక్యం దేవుడు నీతో మాట్లాడతాడు. వాక్యం చదివినప్పుడు నీ నీ స్థితిని చూపెడతాడు, నీకు సరి చేసుకోవడానికి అవకాశం ఉన్నది. వాక్యం మనం బ్రతికించేది అనేది తెలియదు. దేవుడి వాక్యం మనం బ్రతికిస్తుంది. మనుషులతో ఎలా ఉండాలా, దేవుడితో ఎలా ఉండాలా అనేది మనకి తెలియజేస్తుంది. దేవుడి వాక్యానికి ఇవ్వాల్సినటువంటి సమయం మనం ఇవ్వాలి. సమయం ఉంటే చదువుతాం, లేదా లేదు. అన్నీ తెలుస్తున్న దేవుడికి నా సంగతి అంతా దేవుడికి తెలుసు. అందులో రాకుండా అంటారు, నా సంగతి అంతా దేవుడికి తెలుసు. నా హృదయంలో ఉన్నాడు దేవుడు, నా హృదయంలో ఉన్నాడు దేవుడు. నీ హృదయంలో ఉన్నది నాకు ఎలా తెలుస్తుంది? నీ హృదయంలో ఉన్నట్టు నాకు తెలియదు కదా. మనం చూసినట్లయితే వాక్యం చదవడానికి సమయం ఇవ్వాలని తెలియబడతాను. అలాగే ప్రార్థన చేయడానికి సమయం ఇవ్వాలి. ప్రార్థన చేయడానికి మన ప్రార్థన చేయడానికి సమయం ఇవ్వాలి. కొంతమంది ప్రార్థన చేయడానికి స్వతంత్రత లేని వారు సాక్ష్యాలు చెప్తే ఏంటంలో మేము బాత్రూంలో వెళ్ళి ప్రార్థన చేసుకున్నాం, ఎవరో చూడకుండా ప్రార్థన చేసుకున్నాం అంటే వారు ప్రార్థన చేసుకోవడానికి వారికి స్వతంత్రత లేదు, ప్రార్థన చేసుకోవడానికి వారికి అవకాశం లేదు. కానీ వారు ప్రార్థన చేసుకోకుండా ఉండలేరు. బాత్రూంలో కూర్చొని ప్రార్థన చేసుకుంటారు. అంటే నీకు ప్రార్థన చేసుకుంటే ఎవరు అభ్యంతరం పెట్టట్లేదా? కానీ ప్రార్థన చేసుకోవడానికి సమయం లేదు నీకు. ఏదైనా గొప్ప మునిగిపోతాయంట చూసారా, ఏదైనా పేట మీదకి వచ్చిందంట చూసారా, అప్పుడే దేవుడు, అప్పుడే ప్రార్థన, అప్పుడే ప్రార్థన. ప్రార్థన ఏమి మాట్లాడు, ప్రార్థన చేసుకోవడానికి సమయం లేదు. ఆయన రాజ్యాన్ని ఎదగాలంటే వాక్యం చదవడానికి సమయం ఇవ్వాలా. ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాను నేను, బైబిల్ ఒకసారి కూడా చదవలేదు అంటే సిగ్గుపడాలి, క్షమించమని అడగాలి. వాక్యం చదవాలి. వాక్యం ఏంటంటే నిన్ను రక్షించడానికి శక్తి కలిగినటువంటిది. నీ జీవితాన్ని మార్చగలిగేటువంటి శక్తి కలిగినటువంటిది. అంత శక్తి మరి దేవుడిలోకి లేదు. అటువంటి వాక్యాన్ని చదవడానికి నిర్లక్ష్యము. మనం ఆరాధిస్తాం, ఆయన ఎంతో గొప్ప దేవుడు అని. ఆయన దగ్గర ప్రార్థించడానికి సమయం లేదు. నువ్వు అడిగిన ఇచ్చేయాలి, నాకు ఇల్లు రావాలి, దేవుడు ఇల్లు లేదు, దేవుడి మీద అడుగుతావు. నాకు పిల్లలు లేదు, నాకు ఇది లేదు, అదే లేదు, నేను వదిలేదు రాదు. ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన రాజ్యాన్ని ఎందుకంటే నీతిని అంటే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఆ వాక్యం నమ్మినట్లయితే మరి వీటిని అర్థం ఆ సమయంలో దేవుడేస్తాడు. మందిరానికి రావడానికి సమయం ఇన్నిసార్లు పనులు ఉంటే, ఫంక్షన్లు ఉంటే, పెళ్ళిళ్ళు ఉంటే ఆదివారాలు పెడతారు. వాళ్ళు కూడా ఆదివారాలు వస్తారు, ఫంక్షన్లు కూడా ఆదివారంలో వస్తారు, పెళ్ళిళ్ళు కూడా ఆదివారంలో వస్తారు, బంధువులు కూడా. ఎన్నిసార్లు రావడం మానేసినట్టు వారు. ఆయన రాజ్యానికి ఎదగంటే ఏంటి? ఆయన సమయం ఎవడు అనేది తెలియబడతారు. నేను దేవుడు తెలుసుకున్న తర్వాత వాక్యం చదవడం ప్రారంభించినప్పుడు ఆ కూర్చుని 20 అధ్యాయం కూడా చదివేసిన రోజు
చదవడం, ఇంకా చదవాలి, ఇంకా చదవాలి, ఇంకా చదవాలా అనేటువంటి కోరిక. రక్షింపబడినటువంటి వారికి ఆ కోరిక ఉంటారు. ఇంకా చదవాలి, ఇంకా చదవాలి, ఇంకా చదవాలి. అంటే నేను ఇంత ఇన్ని అధ్యాయాలు చదివేసాను గొప్పగా చెప్పుకోవడానికి కాదు. దేవుని వాక్యం మనం చదవాలి. ఎక్కడైనా ఖాళీ కనిపించినప్పుడు ఒక్కొక్క బండి సర్వీసింగ్ చేయించాలి. అప్పుడు నా దగ్గర బైబిల్ కానీ లేదంటే ఏదైనా బైబిల్ రాసిన బుక్ కానీ ఒక అరగంట పడుతుంది, అరగంట చదువు. అప్పుడు సెల్ ఫోన్లు ఈ ఇంత లేని సమయంలో వాక్యం వినాల, దేవుని వాక్యం చదవాల అనేది తెలియబడుతుంది. ప్రార్థన చేయమని దేవుడు ప్రేరేపిస్తాడు. మనం చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తాం ప్రార్థన చేయకుండా. ప్రార్థన చేయాలా అనేది తెలియబడతాం. ప్రార్థన చేయడానికి సమయం వాళ్ళు ప్రార్థన చేస్తే ఆయన ఇస్తాడు. ప్రార్థన చేయడం ద్వారా ఆయన ఇస్తారని చెప్పబడతాడు. మందిరానికి ఆదివారం మాత్రమే కాదు, నియామకులు ఉంటా ఉంటాయి, బైబిల్ స్టడీలు ఉంటా ఉంటాయి, శుక్రవారం ప్రార్థన ఉంటా ఉంది. ఆయన అంటా ఉన్నాడు, నా రాజ్యాన్ని ఎందుకంటే మీకు అవసరమైన నేను ఇస్తానంటాను. నేను బైబిల్ స్టడీ ఇప్పుడు మానలేదు. అంటే మందిరానికి రాకుండా వేరే మందిరానికి వెళ్ళినప్పుడు కూడా ప్రార్థన కూడా ఎప్పుడు మానలేదు. ఆదివారం ఒకే ఆదివారం నేను రక్షింపబడిన తర్వాత 93వ సంవత్సరంలో రక్షింపబడ్డాను. అప్పటి నుంచి ఒకే ఒక్క ఆదివారం మానేది. ఇవన్నీ గొప్పగా అని చెప్పట్లేదు. అది ఆయన్ని రాజ్యాన్ని అడగడం అంటే ఏంటి అనేది తెలియజేస్తాను. ఎప్పుడు అయితే మీకు ఖాళీగా ఉంటారు, మీరు అన్ని మీటింగ్కి వెళ్ళి ఉంటారు, నియామకులకు కూడా ఖాళీగా మీకు ఏ పని ఉండదు అని చెప్పి మీరు వెళ్ళారు. మాట్లాడుతుందండి, మనం ఫోన్ చూడడానికి 4 గంటలు సరిపోవట్లా, మాట్లాడుతుంది అనొచ్చు. నేను అంత ఖాళీగా ఉండే మనిషిని కాదు. ఎందుకంటే నేను ఉదయం 6 దాటిన తర్వాత ఇంటి దగ్గర ఉండేవాడిని కాదు. నేను ఇంటికి రావాలని మళ్ళీ 11 అంత అయిపోయింది. అయినప్పటికీ మధ్యలో ఆ సమయం ప్రార్థనా సమయం 7 గంటల నుంచి 9 గంటల వరకు అయితే ఆ మందిరంలో అటెండ్ అయ్యేవాడు. మధ్యలో ఆ బైబిల్ స్టడీ సమయం, ఆ సమయానికి మందిరంలో అటెండ్ అయ్యేవాడు. అంటే ఆయన రాజ్యాన్ని కీర్తిని అడగడం అంటే ఏంటి అనేది తెలియజేస్తా ఉన్నాను. అంటే వాక్యం చదవడానికి సమయం ఇవ్వాలా. ఏదైనా మనం ఎక్కేటప్పుడు దానికి సమయం ఇచ్చినప్పుడే మనం ఎక్కలేము. వాక్యం చదవడానికి సమయం ఇవ్వాలా, ప్రార్థన చేయడానికి సమయం ఇవ్వాలా, అట్లాగే మందిరానికి రావడానికి సమయం ఇవ్వాలా. సమయం ఇవ్వకుండా ఆయన ఎలాగిస్తాడు? ఆయన రాజ్యాన్ని ఎత్తండి, ఆయన నీతి ఎత్తండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని చెప్పబడతా ఉన్నారు. వాటి గురించి మీరు అర్థెక్కలేదు, అదే మీకు అనుగ్రహించాలి అని చెప్పబడతా. ఆయన అవన్నీ ఆయన ఇస్తాడు అని చెప్పబడతా. తర్వాత మనం చూసినట్లయితే ఇక నుంచి అయినా వెతికి ప్రయత్నించి చూడండి. ఆదివారం ఆరాధన మానద్దు, బుధవారం బైబిల్ స్టడీ, శుక్రవారం ప్రార్థన కోరిక, నియామకుడి కోరిక మానకుండా రండి. ఆయన రాజ్యాన్ని అడగండి, అప్పుడు చూడండి దేవుడు చేసే కార్యాలు చూడవలసిందిగా మనం చేస్తాం. అంతేకాదు ఎదిగే విషయంలో మనం మళ్ళీ ఏం కావాలి? మన బలాన్ని హెచ్చించాలి, మన మన శక్తిని వెచ్చించాలి. ఏదైనా ఎదిగినప్పుడు మన బలాన్ని ఉపయోగించాలి. అట్లాగే దేవుడి కొరకు, దేవుడితో పనుల కొరకు మనం చేయాలి. మనం అతిథులు కాదు. దేవుడి ఇంటిలో మనము ఏదో ఫంక్షన్కి వచ్చి వెళ్ళిపోయినట్లుగా, లేదా పెళ్లికి వచ్చి వెళ్ళిపోయినట్లుగా కాదు, లేకపోతే ఏదో సినిమా హాల్లోకి వెళ్ళి ఆ 3 గంటలు కలిపి వెళ్ళిపోయినట్లుగా
అటువంటిది కాదు అని తెలియబడతా ఉంది. ఏంటి కాబట్టి ఇది కుటుంబం అని తెలియబడతా ఉంది, కుటుంబంలో బాధ్యతలు ఉన్నాయని తెలియబడతా ఉంది. మన బలాన్ని ఆయన కొరకు హెచ్చించాలా. దావీదు విషయం చూస్తే దావీదు ఆయన పూర్తి బలంతో ఆయన శరీరంలో నాచి మాడిన దావీదు. వారు మన పితరులు వారు బలాన్ని ఎలా హెచ్చించారో తెలియబడుతుంది. అయితే మనం ఎలా హెచ్చించాలా? మందిరంలో చాలా పనులు ఉంటాయి, ఆ పనుల కొరకు సమర్పించుకోవాలని చెప్పబడతాం. వంట చేయొచ్చు, వంట చేయడం మీకు తలాంత అయినట్లయితే, వంట చేయడం మీకు చెప్పలేనట్లయితే అనేకులకి రుచికరంగా మీరు వండొచ్చు. ఎవరు ఉండేరు, ఇంత బాగా ఉండేరు అంటే అది మీకు దేవుడు ఇచ్చినటువంటిది. అంటే ఇక్కడ పాత్రను శుభ్రం చేయడం, పాత్రను శుభ్రం చేయడానికి ఎవరు ఉండండి. పాత్రలు అంటే అదేదో చిన్న పనిగా కనబడుతుంది. దేవుడి ఏమి చిన్న పని కాదు. ఇక్కడ నిలబడి వాక్యం చెప్పడమే పెద్ద పని కాదు. దేవుడింట్లో ఏ పని అయినప్పటికీ అది చిన్న పని కాదు అని తెలియబడుతున్నాను. ఆయన మీ ప్రేమను మర్చిపోయేవాడు కాదు. ఆయన నామంలో ఇన్నిలు చర్యలు ఇచ్చిన ఆయన ఏం చేసినా మీరు చేయగలరు, ఏం చేసినా ఆయన మీ ప్రేమను మర్చిపోడు అని చెప్పడానికి ప్రతిఫలం దయచేస్తాడు అని చెప్పగలుగుతాను. నేను దేవుని మందిరానికి ప్రారంభించిన నేను చేసిన మొదటి పని ఏంటంటే విశ్రాంతి తీసుకున్నాను. విశ్రాంతి అంటే చేయడానికి పోటీ పడాలా. దేవుని ఇంట్లో ఏదైనా చేయడానికి పోటీ, నేను ఇది చేస్తాను అని పోటీ పడాలి. అదే ఆయన రాజ్యాన్ని తీర్చిని అనుకోండి, అప్పుడు మీకు ఏ లోటు లేనట్టుగా చూస్తారు. మీరు అడగకుండానే దేవుడు ఇచ్చినట్టుగా చూస్తారు. దేవునిలో చేయడానికి పోటీ పడాలి. అది బాధగా ఉండకూడదు, అది ఇసుకుండా ఉండకూడదు, అది ఇసుకుండా ఉండకూడదు అని తెలియబడతా ఉంది. పాత్రలు శుభ్రం చేయడం, సాపన ఏమి ఉంటుంది. నేను మరొక పని చేసేవాడిని. నేను దేవుని మందిరానికి నేను చేసినటువంటి పని ఏంటంటే విశ్రాంతులు తీయడం. అప్పుడు విశ్రాంతులు, ఇప్పుడు ట్రైన్లు వచ్చాయి, అప్పుడు విశ్రాంతులు తీయడం. టవర్ ఉంటే అందులో తీసుకురాగా పడగా. తర్వాత బాత్రూమ్ను శుభ్రం చేయడం, బాత్రూమ్ను శుభ్రం చేయడం ఆ పని ఎంతో ఇష్టం. విశ్రాంతులు చేయడం, బాత్రూమ్ శుభ్రం చేయడం ఎంతో ఇష్టంగా ఇది చేసి ఏదైనా దేవునిలో అంటే మందిరం శుభ్రం చేయడం. ఏమి చేయగలం, నీకు ఏది చేయడం ఇంట్రెస్ట్ అది చేయడానికి పోటీ పడాలి. అది చేయడానికి పోటీ పడేటువంటి వారు ఉండాలి. అంటే ఆయన రాజ్యాన్ని అడగడం అంటే సమయాన్ని హెచ్చించాలా, ఆయన కొరకు సమయాన్ని హెచ్చించాలా. ఆయన రాజ్యాన్ని వెళ్ళడం అంటే ఆయన కొరకు మన బలాన్ని హెచ్చించాలా. ఆయన కొరకు మన బలాన్ని హెచ్చించాలి. మనం ఏం చేయగలం? మనం అతిథులుగా వచ్చి వెళ్ళిపోవడమే కాదు, మనం అతిథులు కాదు దేవునికి అని చెప్పబడతాం. కాబట్టి మన బలాన్ని ఏం చేయగలం అనేది ఆలోచించి తర్వాత ఏదైనా ఎదగాలంటే మన ధనాన్ని హెచ్చించాలి, మన ధనాన్ని హెచ్చించాలా అని తెలియబడతాము. మందిరంలో మన ఆదాయంలో 10వ భాగం ఏంటి అంటే అది ఒక క్రమశిక్షణగా ఏర్పాటు చేశారు. అది పాత నిబంధనలు ఉంటుంది, కొత్త నిబంధనలు ఉంటుంది. అంతేకాకుండా కొత్త నిబంధనలు అంతకు మించి బైబిల్ అంతట్లో చూస్తే పండితులు ఏమంటారంటే మనకు వచ్చే దాంట్లో 33% దేవునికి ఇవ్వాలని బైబిల్ చెప్తా ఉంది అని చెప్పబడతా ఉంది. అలాగా ఇచ్చిన వారు అంతకంటే ఇచ్చినటువంటి వారు ఎంతో ఆశించబడినట్లుగా
చరిత్రలో తెలియబడతారు. మనకు తెలిసినటువంటి కాల్విన్ పేస్ట్ అది వ్యవస్థాపకుడు మొదట 10 మార్కులు వచ్చేవాట. అలాగే అంతకంతకి పోలేండి అబ్బాయి వదిలేండి అందరికీ మీరు వాడుకోండి. అతను అంతకంతకి ఏం చేస్తూ వచ్చినాడంటే ఇది సరిగా లేదని అలా పెంచుకుంటే వెళ్ళిపోయి 10 భాగం తెర తీసుకుని 90 భాగం దేవుడికి ఇవ్వడం ప్రారంభించారు. మనం అలా చూసుకున్నట్లయితే ఎంతో మంది అంటే అసలు రాజ్యాన్ని తీర్చిని ఎదగడం అంటే మన సమయాన్ని హెచ్చించాలా, మన బలాన్ని హెచ్చించాలా, మన ధనాన్ని హెచ్చించాలా అనేది తెలియబడతాము. అంతేకాకుండా మందిరంలో ఏది అవసరమో మందిరంలో ఏది అవసరమో అనేది చూసి ఆ అవసరం మనం చేయగలిగితే చేసేటువంటి వారిగా ఉండాలని తెలియబడతాము. నాకు ఆ మందిరానికి వెళ్ళడం మొదలెట్టిన తర్వాత నాకు తెలియకపోయినా దేవుడు ఇచ్చిన ప్రార్థన పెట్టి ఆ దినాలు 93వ సంవత్సరంలో నేను ప్రతి వారం అప్పుడు 300 రూపాయలు వారం ఇచ్చేటువంటి వారు. ఇప్పుడు ఎక్కడో లెక్కేసుకుంటే ఎంత అవుతుంది ఇది కానీ దేవుడు ఇచ్చిన ప్రార్థన పెట్టి ఏమంటే దేవుడు వాక్యం చెప్తుంది మనం మన ధనాన్ని ఇచ్చేటువంటి వారిగా ఉండాలని. చాలా మంది 10వ భాగం తెలిసినా ఇవ్వాలని తెలిసినా ఎవరిటువంటి వారు ఎంతమంది ఉంటా ఉన్నారు. ఇవ్వకపోయే కారణాన్ని బట్టి మనం ఆశీర్వాదం పొందలేము. అంతేకాకుండా మనలో ఏది అవసరమో అది ఇవ్వాలని తెలియబడతాం. నేను దాని గురించి చూసినట్లయితే అంతేకాకుండా పాత నిబంధనలో మందిరం కట్టేటప్పుడు దేవుడు యోగును ఆజ్ఞాపించినప్పుడు వారు ఇష్టం ఇచ్చినట్లుగా తెలియబడతా ఉంది. ఇంకా తేవద్దు అనే వాళ్ళకి ఇచ్చారట. ఇంకా తేవద్దు అనే వాళ్ళకి ఇచ్చారని తెలియబడతా. మన మందిరం నిర్మించినప్పుడు కూడా కొంతమంది కొన్ని ఇష్టం వచ్చారు. ఇప్పుడు చిత్రాల మందిరం కొరకు కూడా కొంతమంది వారి బుక్కులు నింపి వారి సామర్థ్యం కొలది సామర్థ్యానికి నుంచి ఇచ్చేటువంటి వారు ఉంటా ఉన్నారు. అది ఇవ్వడం ద్వారా అది మనకు ఆశీర్వాదం అని తెలియబడతాము. అదేంటంటే అక్కడ మందిరం ఏర్పడి 1 లక్షం అయినా చాలు నేను ఇచ్చిన దానికి ప్రతిఫలం పొందుతారు. మనం చూసినట్లయితే అంతేకాకుండా సాంప్రదాయంగా 3వ అధ్యాయం 9వ మాట ఉంటారు. సాంప్రదాయంలో 3వ అధ్యాయం 9వ వాక్యం చూసినట్లయితే నీ రాబడంతట్లో పెదవలను నీ ఆస్తిలో భాగం నుంచి యెహోవాను కనపరచుము. దేవుడు వాక్యం ఏం చెప్తా ఉంది? నీ రాబడంతట్లో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగం నుంచి. మీ గమనము వాక్యంలో ఉంచండి. మన మందిరానికి రావడానికి కొన్నిసార్లు అనుకుంటాం అలా వచ్చి వెళ్ళిపోతే దేవుడు పిలుస్తాడు. ఒక ఆయన అంటాడు దర్శించడానికి వాళ్ళ నుంచి వాళ్ళకి సాలది ఏంటి అంటే ఆయన మొక్క మీద కుట్టినట్టు చెప్పాడు. ఏంటంటే మేము ముందు చర్చిలో పాస్టర్ గారు అన్నారండి, మీరు అలా వచ్చి కనుడు వెళ్ళిపోవడం చాలా అన్నారంట. అలా వచ్చి ఒక్క క్షణం కనుడు వెళ్ళిపోవడం అన్నారంట. అది కాదు. ముందు నేను దేవుడిని నమ్ముకోకముందు గుళ్ళకి వెళ్ళేవాడిని. అక్కడ అలాగే ఉంటుంది.
కొంచెం మనుషులు ఉంటే కొంచెం లైన్ ఉంటుంది, లైన్ చేస్తాం, కొబ్బరికాయ ఇస్తాం, పుట్టేస్తాడు, ఒక చెక్క తీసుకుంటాడు, ఒక చెక్క మనకి ఇచ్చేస్తాడు, చెప్తే మనం వచ్చేయడం. ఈ సావాసం అనేది అలా కాదు, వచ్చి కూర్చుని నేర్చుకోవడానికి. కొంతమంది అంటే బోరు కూడా వేస్తున్నాడు కూర్చోడానికి. కూర్చోవడం బోరుగానే ఉంటారు, ఎందుకంటే సెల్ ఫోన్ పట్టుకుని మంచాల మీద దొరుకుతా చూసుకుంటా సరిపోతుంది. కాబట్టి చాలా మందికి కూర్చోవడం అనేది బోరుగా కనబడుతుంది. వచ్చి కూర్చుని నేర్చుకోవడం అనేది తెలియబడుతూ ఉంది. కాబట్టి దేవుని రాజ్యాన్ని నిందిని వెలిగితే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని చెప్పబడతా ఉంది. ఏమిటి? మన సమయాన్ని హెచ్చించాలి, మన బలాన్ని హెచ్చించాలి, మన ధనాన్ని హెచ్చించాలి. నేను మందిరాలు కడుతున్నప్పుడు నేను చేయగలిగింది, నేను అంతకుముందు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేవాడిని కాబట్టి మందిరంలో నేను ఏం చేయలేదో అది ఫ్రీగా చేసేవాడిని. అట్లాగా 2-3 మందిరాలు చేస్తూ వచ్చాను, డబ్బులు తీసుకోకుండా నా పొలం హెచ్చించి. చేస్తా వచ్చేవాళ్ళు. కానీ ఎప్పుడు కూడా ఏదో సంపాదించుకోవాలనే ఆలోచన లేదు, కానీ దేవుడు ఎందులో చేయలేదు. మేము చాలా పేదవారం, తాటాకు ఊరి పిల్లలు అద్దెకున్నాం, సొంతలు కూడా కాదు. తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత కొంతకాలం తాటాకులో ఉన్నాం. అక్కడ మా అమ్మగారు 500 పెట్టి ఒక తాటాకులు ఉన్నటువంటి తాటాకు పాప ఇల్లు కొన్నాడు. అది పెద్ద స్థలమే. కొంతకాలం అయిన తర్వాత అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత 7,000కి రాకేసి మొదలనగర్లో అది కూడా తాటాకు పాప ఉన్నటువంటి చిన్న ఇల్లు కొన్నాడు 7,000. తర్వాత అది కొంచెం ఎక్స్టెన్షన్ అయింది, వెనకాల స్థలం ఉంటే అది కూడా పడింది. తాటాకు పాప వసతులు లేవు, బాత్రూమ్స్ లేవు. ఇప్పుడు పిల్లలు ఇంకా ఎంతో అదృష్టవంతులు అన్నారు. అన్ని తల్లిదండ్రులు వాళ్ళకి ఏర్పాటు చేసి చక్కగా పెడతాం. అటువంటిది అప్పుడు మేము పనులు చేసుకుంటూ చిన్న ఇల్లు కట్టుకున్నాం. చిన్న ఇల్లు అంటే అది స్లాబ్ వేసుకోవడానికి మా దగ్గర డబ్బులు లేవు. దూలాలు, సిమెంట్ దూలాలు వేసి మధ్యలో ఇటుకతో లాగి చేసుకుంటూ వచ్చాం. అప్పటి వరకు నేను పూజలు చేస్తూ ఉండేవాడిని, మా అమ్మగారు పెట్టి నమ్ముకున్నాను. తర్వాత ప్రభువుని తెలుసుకున్నాను. ప్రభువుని తెలుసుకున్న తర్వాత నేను ఆయన రాజ్యాన్ని నీతిని అడగడం అనేది నాకు తెలియదు, కానీ ఆయన వాక్యం చదవడం, వాక్యం పట్ల చదవడం పట్ల ఆసక్తి, అలా కూర్చుని చదివేసేవాడిని. అట్లాగే ప్రార్థన చేయడం, అలాగే మందిరంలో అన్ని మీటింగ్లు చేయడం, ఆ విధంగా చేస్తూ వచ్చేవాడిని. అలాగే దేవునిట్లో ఏ పని ఉంటే ఆ పని చేసేటటువంటి వాడు, ఏ పని చేయడానికి సిగ్గుపడేటువంటి వాడు కాదు. దేవునిట్లో దేవునికి ఇవ్వడం, నేను చేయగలిగి చేస్తూ వచ్చినప్పుడు ఇప్పుడు మీరందరూ ఎరుగుదు నాకు ఏముంటా ఉందని వాటి ప్రార్థన చేసాము, కానీ వాటి వరకు ప్రత్యేకంగా ఎదిగిని ఒక్క ఇల్లే వేరేటువంటి నాకు లెక్కేస్తే 21 పోర్షన్లు మీరు అద్దెకిస్తా ఉన్నారు. మాకు సరైన వసతి లేదు, సరైన ఇల్లు లేవు. ఎప్పుడు దాని గురించి అంతగా ప్రార్థన చేయలేదు. దేవుడు ఇచ్చాడు. అప్పుడు ఇంకా సంపాదించాలని ఆశ ఉంటే ఇంకా సంపాదించుకున్నామేమో, కానీ దేవునికి సమయం ఎవడో కనిపిస్తుంది. వాళ్ళు కారు గురించి అడగలేదు, బండి గురించి అడగలేదు, అన్నీ అందులో ఆయన గురించి, ఆయన రాజ్యాన్ని ఎత్తినప్పుడు ఆయన
అది ఏ విధంగా ఇస్తాడని తెలియబడతా ఉంది. ఆయన రాజ్యాన్ని ఎదిగినప్పుడు భౌతికంగా మనకు అవసరమైన వాడిని ఏ విధంగా ఇస్తాడు? నేను అప్పుడే ఇంచుమించు 2007 సంవత్సరం నుంచి నేను చేసేటటువంటి వ్యాపారం మానేశాను. ఇప్పుడు దాకా నాకు ఏం చేయలేదు. అప్పుడు మా పిల్లలతో మాస్టర్ గారు సత్యవతి గారు అన్నారు, మీ గొప్ప పని అయిపోయింది అన్నారు. అంటే పనులు మానేస్తున్నాం కానీ అప్పుడు ఆదాయం వచ్చేది. ఆపైతే ఏమవుతుంది? ఆదాయం ఆగిపోతుంది. నేను అనుకున్నాను ఇక్కడ షెడ్యూల్ కూడా చెప్పడం ఏంటంటే పిల్లలు ఇబ్బంది పడతారు పనులు మానేస్తే, ఏదో ఎంతో కొంత అద్దె వస్తే అద్దె వల్ల అలా రన్ అవుతుంది. ఏమన్నా కొంచెం ఒకవేళ నేను అనుకున్నాను కారు కూడా అమ్మేసి అది పోస్ట్ ఆఫీస్ వేసుకుంటే ఎంతో కొంత వడ్డీ వస్తుంది, వీటన్నిటి ద్వారా బ్రతికేద్దాం అని అంటే అది ఏమీ దేవుడు అమ్మేలా చేయలేదు. వీటిని అమ్మేసేలా ఏమీ చేయలేదు. కానీ ఆయన అభివృద్ధి పొందుతానే వచ్చాడు. అని నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన రాజ్యాన్ని అడగండి, మీకు కావాల్సినవన్నీ ఆయన ఇస్తాడు. మనం ఏంటంటే మందిరానికి వెళ్ళడానికి సమయం ఉండదు, వాక్యం చదవడానికి సమయం ఉండదు, ప్రార్థన చేయడానికి సమయం ఉండదు. ఏమిటి మందిరంలో పనులు చేయడానికి ముందే చేయమంటారు, ముందే పారిపోతాం. చేయడానికి ఆసక్తి ఉండదు. అదేమో చిన్న పని అన్నట్లుగా, ఏదో నీచుగా ఉన్నట్లుగా తలంచేటట్టు వారు ఉంటారు. నేను చెప్తా ఉన్నాను, మందిరాలు మీటింగ్లు అయినప్పుడు కానీ ఆదివారాలు కానీ బాత్రూములు పెనాయిలు వేసి శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇంకా కొంతమంది బ్రదర్స్ ఎవరైనా సెప్టిక్ ట్యాంక్ నిండిపోతే వీళ్ళే లోపల తీసుకుని తోలేవారు. సెప్టిక్ ట్యాంక్ నిండిపోతే ఎవరో పిలిపించి కాదు, కాబట్టి ఆయన రాజ్యాన్ని మీరు ఎత్తకండి, అప్పుడు అవన్నీ అనుగ్రహించబడతాయి అని చెప్పారు. దేవుడు ఈ దినాన్ని మమ్మల్ని ఏ విధంగా ఇచ్చినాడు? వాటి వరకు ఏమీ ప్రయాస పడాల, ఆయన అన్ని అనుగ్రహిస్తూ ఇచ్చినాడు. ఆయన విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి, దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి, దేవుని వాక్యం విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి, దేవుని మంది విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి కలిగి ఉండండి, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని తెలియబడతాము. మీరు మనం ఇంకా చూసినట్లయితే మందిరం నిర్మించే విషయంలో ఎంతో నేను సహకరిస్తూ వచ్చాను. మందిరాల విషయంలో మీటింగ్లు పెద్ద పెద్ద మీటింగ్లు పెడితే ఆ మీటింగ్లకి అక్కడే ఉండి రాత్రి మొదలు డెకరేషన్ చేసేవారు. ఆ మీటింగ్లకు ముందు ఆ హాల్ కూడా శుభ్రం చేయాల్సి వస్తే ఎంత మట్టి కుట్టుకుపోయి ఎలా ఉందంటే అన్నిటిని ఎంతో శుభ్రం చేస్తా వచ్చేవాడు. ఆయన పనిలో ఎప్పుడు వెనక పడకుండా ఏం చేయగలమో అది చేస్తవచ్చు. కాబట్టి మన ధనం విషయంలో మన సమయాన్ని వెచ్చించాలా ఆయన కొరకు, మన బలాన్ని హెచ్చించాలా ఆయన కొరకు, మన ధనాన్ని హెచ్చించాలా ఆయన. చరిత్రలో చూసినట్లయితే ఎంతో మంది ఆయన క్రికెట్ ఆడేటువంటి వాడు ఆ దినాల్లో ఎంతో పేరు పెట్టారు. దేవుని సేవ కొరకు అది మానేసాడు. పిత్రాజితంలో వచ్చినటువంటి ఆస్తి ఆ సంస్థలకు పనిచేశాడు. ఒక 5,000 పౌండ్లు ఉంచుకుంటే ఆమె అతను పెళ్లి చేసుకుని ఆమెకి పాలు చేద్దామని ఇస్తుంటే ఆమె అన్నదట, ఏ దేవుడి పైన విశ్వాసం లేదా? ధనవంతుడితో దేవుడు ఏం చెప్పాడు అని చెప్పి అది కూడా వేరే వ్యక్తికి చేసి ఒట్టి చేతులతో వారు చాలా చేస్తూ వచ్చారట. అలాగా ఎంతో మంది మన దేశానికి వచ్చి ఆయన రాజ్యాన్ని నీతిని ఎదిగినటువంటి వారు. మన దేశంలో బ్యాంకు వ్యవస్థ
మన దేశంలో పత్రిక వ్యవస్థ, మన దేశంలో ఎన్నో అది ఎట్లాగా వచ్చినాయి అంటే వారు ఆయన రాజ్యాన్ని నేర్పించారు. అవన్నీ ఇక్కడ స్థాపించబడుతూ వచ్చాయి. అనేకరికి వైద్యం, అనేకరికి అవన్నీ ఎలా వచ్చాయి? ఆయన రాజ్యాన్ని వెతికిన కారణం ఏంటి? మన దేశానికి వచ్చి ఆమె పేరు భారత రత్న, ఆమె సంపాదించుకుంటూ వచ్చింది. మదర్ తెరిసా 12 సంవత్సరాలు అప్పుడే అనుకుంటాను రక్షించుకొని ఈ దేశానికి వచ్చి కుష్ఠరోగులు అవి పురుగులు కడుగుతూ ఉంటే, పురుగులు తీస్తూ ఉంటే చూసి వాళ్ళు కూడా చూడలేకపోతున్నారు. అందుకే అదేమి బాధ అనిపించలా, అదేమి అసహ్యం అనిపించలా, అదేమి కష్టం అనిపించలా. ఆమె దేశానికి వచ్చి భారత రక్త సంపాదించుకుంటూ వచ్చింది. ఆయన రాజ్యాన్ని నీతిని అడగడం అంటే అలా నుంచి కనబడి వెళ్ళిపోండి, అది కాదండి. వచ్చి కూర్చుని నేర్చుకోవడం. వీళ్ళగా తెలియబడుతూ ఉంది. మన ధనాన్ని ఇచ్చించాలి. తర్వాత మన తలాంతులు అంటే నైపుణ్యత. మీకు ఏ నైపుణ్యం ఉంది? ఆ నైపుణ్యాన్ని దేవునిలో వాడబడాలి. మీరు వాక్యం చెప్పే విషయం నైపుణ్యం అంటే ఎప్పుడు పిలిచినప్పుడు కాదండి. ఆ వరం నీకుంది కాబట్టి నువ్వు ఎప్పుడు సిద్ధపడుతూ ఉండాలి. ఏదైనా దేవుడు తలాపించినప్పుడు ఏదో పుస్తకం తీసుకుని అది రాసుకో. సిద్ధపడి ఎప్పుడు అవకాశం వస్తుంది. మీరు చెప్పాలన్నప్పుడు మీరు తక్కువ చెప్పగలుగుతాడు. మీకు ఇచ్చిన తలాంతు ఏదైతే తలాంతు ఉందో ఆ తలాంతులో మీరు వాడుతున్నారు. ఆ నైపుణ్యత. ఒకవేళ పాటలు పాడటం మీ తలాంత అయినట్లయితే అది నేర్చుకుంటూ ఉండాలి. కొత్త పాటలు నేర్చుకుంటూ ఉండాలి. ఏ ఆత్మీయంగా ఉన్నాయి నేర్చుకుంటూ ఉండాలి. అది నేర్చుకుంటూ ఉండాలి. అందులో నైపుణ్యత సంపాదించుకుంటా ఉండాలని తెలియబడతారు. సండే స్కూల్లో చెప్పడం అయితే అసలు ఏం చెప్పాలో వారంతా ప్రార్థన చేయాలి. ఇప్పుడు వాక్యం చెప్పాలంటే ఏదో అప్పటికప్పుడు వచ్చేసి చెప్పడం అంటే అవ్వదు. వారంతా ప్రార్థన చేస్తూనే ఉండాలా, చదువుతూనే ఉండాలా. ఏదో మనకు తెలిసిన పని చేసినంత సులువు కాదు. ఏదో నాకు వాటిని చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. వారంతా ప్రయాసపడతానే ఉండాలా. సండే స్కూల్ పరిచయం అనుకోండి, అందులో మీకు తలాంతు ఉన్నట్లయితే నేను చెప్పాలి. వారంతా ప్రార్థన చేయాలి. ఇంకా ఎలా చెప్తే బాగుంటుంది అనేది, ఇంకా ఎలా చెప్తే బాగుంటుంది అనేది ఆలోచన చేయాలి. అందులో నైపుణ్యత కొరకు ఇచ్చిన తలాంతులో మీరు అది అభ్యాసం చేసేటటువంటి వారిగా ఉంటారు. వాక్యాన్ని వాయించేటటువంటి శ్రద్ధ ఉన్నట్లయితే అందులో నైపుణ్యత పెంచేటటువంటి వారిగా, పెంచుకునేటువంటి వారిగా ఉండాలా అనేది తెలియబడతా ఉంది. హెచ్చరించే తలాంతు ఉన్నట్లయితే ఆ తలాంతుల్లో ఒకవేళ రికార్డింగ్ చేయడం, లేకపోతే ఇతరులు నడిపించడం, లేకపోతే రాయడం. ఎంతోమంది పాటలు రాశారు, ఎంతో ఆత్మీయంగా పాటలు అంటే పాటలకి రక్షింపబడినటువంటి వారు ఉన్నారు. ఆ పాటలు పాడిన పాటలు ఎంతో అది దేవుడు ఇచ్చినటువంటి వరాలన్నీ. మనం ఆరాధన వర్తమానంలో ఎన్నో వరాల గురించి ఇంకా వచ్చాం. అవన్నీ దేవుడు ఇచ్చినటువంటి వరాలు. దాని వరకు మీరు ప్రత్యేకించుకున్నాడా దేవుడు? ఇంత అలా ఎలా రాయగలుగుతా ఉన్నారు, ఇంత అలాగా ఎలాగా పాడగలుగుతూ ఉన్నారు, ఇంత అలాగే ఎలాగా చెప్పగలుగుతా ఉన్నారు. చక్కగా పాడతారు కొంతమంది పాటలు. కొంతమంది చెప్పినప్పుడు ఎంతో చక్కగా చెప్తారు. కొంతమంది కొన్ని పనులు ఈ పని వీళ్ళే చేయాలన్నట్టుగా చేస్తారు. కాబట్టి దేవుడు ఇచ్చినప్పుడు వాటి విషయంలో అంటే ఆయన
ఆయన ఆయన రాజ్యాన్ని నీతిని ఎదగడం అంటే ఏంటి అంటే ఆయన సమయాన్ని ఇచ్చించాలి. ఆయన సమయం ఇచ్చించు కానీ మనకు అన్ని కావాలా, నాకు ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అంటే ఎలా వస్తాయి? ఆయన సమయాన్ని ఇచ్చినప్పుడు ఇవి మనం ఏం చూసుకోవసలా, మనం ఏం చూసుకోవసరం లేదు. అవే మన వెనకాల ఉంటాయి, అవే మన వెనకాల వస్తాయి. అంతేకాకుండా జ్ఞానం వెతకడానికి జ్ఞానం కూడా కావాలి అని తెలియబడతారు. అంటే సలహాలు ఇవ్వడం, ఎవరు ఏం చేయగలరో చూడడం, కాబట్టి జ్ఞానం కావాలా అని తెలియబడతారు. ఆయన రాజ్యాన్ని నీతిని ఎదగడం అంటే సమయాన్ని ఇచ్చించాలి. దేనికి సమయాన్ని ఇచ్చించాలి? ఆయన వాక్యం చదవడానికి, ప్రార్థన చేయడానికి, మందిరానికి రావడానికి సమయాన్ని ఇచ్చించాలి, బలాన్ని ఇచ్చించాలి. బలం దేనికంటే దేవునిలో పని చేయడానికి. కాబట్టి దేవుని కొరకు పని చేయడానికి బలాన్ని ఇచ్చించాలి, మన ధనాన్ని ఇచ్చించాలి. ఆయనకి ఏమి ఆస్తులు భాగాన్ని, మీ రావడంలో ప్రథమ ఫలాన్ని అని చెప్పబడతా ఉంది. మనం చూసినట్లయితే మన పితరులు దావీదు లేకపోతే కొంతమంది వారు ఆయన రాజ్యం కొరకు ఎలా పాటుపడుతూ వచ్చారో అనేది తెలియబడుతుంది. మన నైపుణ్యాన్ని దేవుని కొరకు మనం ఇచ్చించాలని తెలియబడుతుంది, మన జ్ఞానం ఇచ్చించాలని తెలియబడుతుంది. ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అవన్నీ అంటే ఏమి కావాలో ఏంటి అనుగ్రహించబడతాయి. నేను వాటన్నిటి కొరకు ఎప్పుడు కూడా అంత శ్రమ తీసుకోలేదు. కానీ నేను అనుకోలే, నేను ఇల్లు కట్టుకుంటానని అనుకోలేదు. ఊరు ప్రాంతంలో వసతులు లేనటువంటి ఉన్నటువంటి మాకు ఎన్నో వసతులు ఇచ్చి ఎన్నో గృహాలను తీసుకొచ్చినాడు. సైకిల్ కొట్టాలని అనుకోనటువంటి పరిస్థితి నుంచి సైకిల్ ఇస్తూ వచ్చాడు. నేను ఏంటంటే మొదట ఆశ్చర్యంగా ఉంటుందో అది బోరిగా ఉంటుందో తెలియదు, కానీ మా నాన్నగారు నాడకుంటుంది తాడేపూడిలో సైకిల్ చూపించారు. ఆయన ఒక సైకిల్ కూడా నేను సైకిల్ కూడా అక్కడ నుంచి తొక్కుకొచ్చుకోగలిగాను. అంటే అక్కడ ఆయన ఉండేవాడు. వచ్చిన తర్వాత జ్వరం వచ్చింది అనుకోండి, ఒక 2 రోజులు లేలేదు. తర్వాత ఇక్కడ ఆ సైకిల్ అయిపోయిన తర్వాత బిఎస్సీ ఎస్ఎల్ఆర్ అప్పుడు ఉండేది. ఆ సైకిల్ 1-2 ఆ సైకిల్ మీద, తర్వాత లోనా, తర్వాత హీరో హోండా, తర్వాత యమహా, తర్వాత హీరో హోండాలో మరొకటి ఇంకా ఉంది అది, తర్వాత హోండా. అట్లాగా దేవుడు ఆ సమయాన్ని దేవుడు అలాగా అనుగ్రహిస్తూనే వస్తారు. కాబట్టి మనకి ఏది అవసరమో అలా అనుగ్రహిస్తారు. ఏసీ కొనుక్కున్నాం అనుకోలేదు, ఏసీ మనమేంటి ఏసీలో ఏసీ పెట్టుకోవడం అంటే ఏసీలో ఉంటుంది. అవన్నీ దేవుడు ఇచ్చాడు. అన్నీ ఏది అవసరమో అవన్నీ అనుగ్రహిస్తాడు. ఆయన రాజ్యాన్ని జరగండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని దేవుని వాక్యంలో కొన్ని వాక్యాలు చూపించి నేను ముగించేస్తాను. సమయం ఎక్కువ వచ్చింది. అగ్గయిలో చూసినట్లయితే అగ్గయిలో మొదటి అధ్యాయము, అగ్గయి మొదటి అధ్యాయము 2వ వాక్యం నుంచి 11వ వాక్యం వరకు చదివి వినిపిస్తారండి. దీంతో గమనించుకుని మనం చేస్తాం. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుకు సమయం ఇంకా రాలేదని ఈ నెల చెప్తున్నారే. అందుకు యెహోవా ప్రత్యక్షమే ప్రవర్తనలు అగ్గయి ద్వారా సెలవిచ్చినదేమైనా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంటి వేసి నిన్ను నివసించడానికి సమయమా? కాబట్టి
సైనికులకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. మీరు విస్తారమైన విత్తనను మీకు కొంచెమే పడింది. మీరు భోజనం చేయుచును ఆకలి తీరుకున్నది, పానం చేయుచును దాహం తీరుకున్నది, బట్టలు కప్పుకొనుచును చలించుకున్నది, పరివార కష్టం చేసి జీతం సంపాదించుకొనుచును జీతము చినిగిపోయిన సంచలన వేసినట్లుగా ఉన్నది. కాగా సైనికులకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. పర్వతములకి రాళ్ళు తీసుకుని వచ్చి మీరు ఈ మందిరము కట్టించిన యెడల దాని యందు నేను సంతోషించి నన్ను కనపరచుకుందని యెహోవా సెలవిస్తున్నాడు. విస్తారంగా కావాలని మీరు ఎదురు చూస్తున్నారు కానీ కొంచెమే పడింది. మీరు దానిని ఇంటికి తేగా నేను దాన్ని చెదగొట్టింది. ఎందుచేతనని యెహోవా అడుగుతున్నాడు. నా మందిరం పాడేయుండగా మీరందరూ మీ ఇల్లు కట్టుకున్నప్పుడు త్వరపడి చేతనే కదా. కాబట్టి మిమ్మల్ని బట్టి ఆకాశం నుంచి కురవకున్నది, భూమి పడకున్నది. నేను భూమికి నీ పర్వతములను అనావృష్టి కలగజేసి ధాన్య విషయంలో, ద్రాక్షరస విషయంలో, తైల విషయంలో, భూమి ఫలించు సమస్త విషయంలోనూ, మనుష్యుల విషయంలోనూ, పశువుల విషయంలోనూ, చేతి పనుల విషయంలోనూ క్షామం పుట్టించున్నారు. మీరైనా ఆలోచించండి. మీరు ఏదైనా లోటు తెలుసుకున్నట్లయితే, ఏదైనా క్షామం ఉన్నట్లయితే, ఏదైనా మీరు పొందలేకపోతూ ఉన్నట్లయితే మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. ఎందుకంటే మీరు ఆయన రాజ్యాన్ని నీతిని అడగట్లేదు, ఆయనకి ఇవ్వాల్సిన సమయం మీరు ఇవ్వట్లేదు, వాక్యం చదవాల్సినట్టుగా చదవట్లేదు, ప్రార్థన చేయాల్సినట్టుగా చేయట్లేదు, ఆయన మందిరంలో మీ బలాన్ని ఇచ్చించట్లేదు, మీ ధనాన్ని ఇచ్చించట్లేదు, మీ నైపుణ్యాన్ని ఉపయోగించట్లేదు, మీ జ్ఞానం ఉపయోగించట్లేదు. ఆయన అడిగితే ఆయన మీకు ఎలా ఇస్తాడు? అయితే మాకు అనవసరం అండి, మాకు అడిగిన ఇవ్వండి. మాకేం కలుగుతుంది? మాకు ఎంకరేజ్ చేయాలా? వాటి వరకు ప్రయాసపడలేదు, అవి మీ వెనకాల ఉంటాయి అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. ఆయన రాజ్యాన్ని ఎత్తుకండి, ఆయన నీతిని నేను ఇక్కడ స్థానం పడతానని అనుకో. దేవుడు అనిపించని తెలిసి 100 రూపాయలు ఇచ్చాడు. ఆయన గురించి ఆలోచిస్తే, ఆయన పని చేస్తే, ఆయన నీ గురించి ఆలోచిస్తాడు, నీ పని ఆయన చేస్తాడు. కాబట్టి వాళ్ళు తృప్తి లేదుగా, వారు వేసుకుంటే చిరుసంచులో పడినట్టు ఉంటాయట, వారికి క్షేమం అట ఏది ఉంటుందట. ప్రియులారా, ఆలోచించండి. ఏది అవసరము, ఏది ఎదగాలో ఎదగండి. ఉదయకాలం సాయంత్రం సెలవుతో దయదిస్తా ఉన్నాం. ఏది ఎదగాలో ఎదగండి. ఎదిగితే నీకు ఏది కావాలో అది ఆయన ఇస్తాడు, నీకు ఏది కావాలో అది ఆయన ఇస్తాడు అని చెప్పబడతారు. మరొక చూసినట్లయితే లోకసువార్త 18వ అధ్యాయము, లోకసువార్త 18వ అధ్యాయము 29వ వాక్యము 30వ వాక్యం చూసినట్లయితే ఈ విధంగా రాయబడుతుంది. ఆయన దేవుని రాజ్యమైన ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములైనను, తల్లిదండ్రులైనను, పిల్లలైనను విడిచిపెట్టిన వాడు యెహోవాను చారును పరమాత్మ నిత్యజీవమును పొందకపోవడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో ఆయనను. ఆయన రాజ్యాన్ని దిగితే ఆయన ఏమి లోటు చేయడని దేవుని వాక్యం మనకు తెలియబడతాను. శిష్యులకి ఇక్కడ చెప్పినట్లుగా తెలియబడతాను. ఇవి నేను వివరించట్లేదు, సమయం లేని కారణం. అంతేకాకుండా సాయంత్రం ఎవరాల విషయంలో ఆ ధైర్యంలో ఏం చెప్తూ వచ్చాడంటే, ఆయన గోల చెప్పుకుంటా ఉంటే పిలిచాడు ఎవరా, ఏదో పనున్నట్టు పిలిచి నాకు మంచి నీళ్ళు లేకపోతాడు.
మధ్యలో తేడా కాకుంటే ఇలాగా ఇదిగో ఇలా అన్నాడు, ఇది నాకు ఒక అప్పు ఇస్తే అన్నాడు. అప్పు ఇస్తే అంటే నా దగ్గర ఏముంది బాబు, ఇదిగో కొంచెం పిండి కొంచెం నూనె ఉంటే ఒక అప్పు వేసుకుంటే అయిపోతుంది అంటే అన్నాడు. ముందు వేసి పట్టగా నీకు ఆ పిండి అయిపోతుంది, నూనె అయిపోతుంది అన్నాడు. అలాగే రాబడి తెచ్చింది ఆ కరువు దినాలన్నింటిలో ఆ నూనె అయిపోలేదు, పిండి అయిపోలేదు, అంత సమృద్ధిగా అంటూ వచ్చింది, ఏ అయిపోదా. కాబట్టి వీళ్ళరా మనం ఏది ఎదుగుతారో అది ఎదుగుతారా, ఏది ఎదుగుతారో అది ఎదిగినప్పుడు మనం ఆయన రాజ్యాన్ని ఎదిగినప్పుడు మన పట్ల ఆయన జీవితారు, మనకు మనం ఆసక్తికరంగా ఉంటాం, అనేకులకి ఆసక్తికరంగా ఉంటాం. ప్రతిసారి సమయానికి రండి, సమయానికి రండి, సమయానికి రండి అని ఇక్కడ అంటానే ఉంటాం. ఆయన అంటానే ఉంటారు, ప్రార్థన చేస్తారు, పాట పాడతారు, అప్పుడు వెళ్ళచ్చు. కాబట్టి దేవుని మీద ఆసక్తి మనం చూసినట్లయితే నిజంగా ఆసక్తి ఎంత ఉంటా ఉండదు. వేళ ఆదివారం వెళ్ళకపోతే ఏదో అయిపోతుంది అని వచ్చేటువంటి వారం వచ్చేమో, లేకపోతే వెళ్ళకపోతే ఏమన్నా అనుకుంటారేమో అని వచ్చి 2 వారం వచ్చేమో, లేకపోతే మా అమ్మ ఊరుకోదు, మా నాన్న ఊరుకోడు రాకపోతే అని అనుకున్నాను అనుకుంటారేమో. అలా కాదు, అలా కాదు. కాబట్టి ఇది నా సాక్ష్యం కదా, ఇట్లా ఆయన రాజ్యాన్ని ఎత్తినటువంటి వారు అనేకులు ఉంటా ఉంటారు. కాబట్టి వారి సాక్ష్యాలు మనం చూసినట్లయితే, వారి చరిత్రలో మనం చూసినట్లయితే, ఆయన ఇంతవరకు ఆయన స్వార్థ వ్యాపించడానికి కారణం వారు ఆయన రాజ్యాన్ని ఎత్తిన కారణాన్ని పెట్టారు. మనకి ఈ దినాన్ని స్వార్థంతో వచ్చింది, మనం రక్షించబడుతూ వచ్చాం, మనం ప్రభువుని తెలుసుకుంటూ వచ్చాం. కాబట్టి నేను వాక్యం చెప్తుంటే ఆయన రాజ్యాన్ని నీతిని మనం చెప్పండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అలా చేయండి, చేసి చూడండి, చేసి అంటే ఇంకొకటి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆయన ఇస్తాడు అనేది కాదు. ఎప్పుడు నేను ఇవన్నీ చేసినప్పుడు ఆయన ఏదో ఇచ్చేస్తాడని చేయలేదు, అది గమనించండి. ఆయన ఏదో ఇవన్నీ ఇచ్చేస్తాడు అది నాకు తెలియదు, ఇది చేస్తే ఏది ఇస్తాడు అనేది నాకు తెలియదు. ఆయన ఏదో ఇస్తాడు, ఆయన ఏదో చేస్తాడు అన్నట్టుగా కాదు. ఆయన మీద ప్రేమతో మనం చెయ్యాలి, ఆయన మీద దృష్టితో, ఆయన ఇస్తాడనే దృష్టితో కాదు చెయ్యాలా అని తెలియబడతారు. కాబట్టి దేవుడి వాక్యం జీవించిన గాక మనం ప్రార్థిస్తున్నాం.